హాయ్ అండి, వెల్కమ్ టు పల్లవి ఓల్ సిటీ. ఆల్ రెసిపీస్ ఇన్ సింపుల్ ఓల్ సిటీ స్టైల్. ఈరోజు రెసిపీ ఆవకాయ పెడుతున్నానండి, అది కూడా గార్లిక్ ఫ్లేవర్తోని. సో దీనికి కావాల్సిన మామిడికాయలను మంచి సెలెక్ట్ చేసుకొని శుభ్రంగా కడిగి తుడిచి ముక్కలుగా కొట్టేసి వాటిని కూడా తడి లేకుండా ఒక బట్టలో ఆరబెట్టుకోవాలి. అలాగే ఫ్రెష్గా అల్లం, వెల్లుల్లిపాయలు, ఆవాలు దోరగా వేయించినవి, అలాగే మెంతులు కూడా వేయించుకోవాలి. ఇవి చల్లారాక మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వెల్లుల్లి ఆవకాయకు తాలింపు కోసం ఒక కడాయి పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్, అలాగే ఎండుమిర్చి, జీలకర్ర ఆవాలు, ఎల్లిపాయలు వేసి దోరగా వేయించుకొని ఇది కూడా చల్లార్చుకొనివ్వాలి. ఈ ఆవకాయను ఎల్లిపాయలతో చేస్తున్నాం కాబట్టి ఎన్ని ఎక్కువగా ఎల్లిపాయలు ఉంటే అంత బాగా ఫ్లేవర్ వస్తుంది ఈ ఆవకాయకి. సో నేను తక్కువ క్వాంటిటీలోనే మసాలా ఎక్కువగా వచ్చేటట్టు చూపిస్తున్నాను. సో ఇది మా మమ్మీ చేసి చూపెడుతుంది. సో ఇప్పుడు ఈ ఆవాల పొడి, మెంతిపొడి నాకు 3 టేబుల్ స్పూన్ అంత వచ్చింది. ఇప్పుడు అందులోకి 1/2 టేబుల్ స్పూన్ అంత పసుపు, 2 టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరింది, అలాగే ఇంట్లో కారం అండి, పచ్చళ్ళ కోసం సపరేట్గా కొట్టించినటువంటిది. సో కారం ఎక్కువగానే ఉంటుంది ఇది. తగినంత కారం, ఉప్పు కూడా తగినంత తీసుకొని ఈ మసాలాలన్నీ బాగా కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి. ఇవి ఎంత బాగా మిక్స్ అవుతే అంత బాగా ఫ్లేవర్స్ వస్తాయి. సో నేను ఫస్ట్ మసాలానంతా బాగా మిక్స్ చేసుకున్నాను. అలాగే ఇప్పుడు మామిడికాయ ముక్కలన్నిటినీ కూడా మెజరింగ్ బౌల్ టైప్ తీసేసుకున్నాను. సుమారు నాకు ఈ బౌల్తోని 3 బౌల్స్ వచ్చాయి. మా మమ్మీ బాగా పెడుతుందండి పచ్చళ్ళు, అందుకే మా మమ్మీ చేతితో పెట్టిస్తున్నాను. సో ముక్కలన్నిటికీ ఈ మసాలా పట్టే విధంగా మ్యారినేట్ చేయండి. ఎంత బాగా కలుపుతూ ఉంటే ముక్కలకు మసాలా అంత బాగా పట్టేసుకొని టేస్ట్ బాగా వస్తుంది. మా ఓల్ సిటీ స్టైల్లో ఇలానే అప్పుడు చేస్తాము. సో మసాలా తక్కువగా ఉండి ముక్కలు బాగా మెత్తగా త్వరగా ఇదైపోయి టేస్ట్ బాగా వస్తుంది. సో ఎంత బాగా కలిపితే అంత రుచి ఎక్కువగా వస్తుంది. మసాలా బాగా పట్టించాలి ముక్కలకి. ఇప్పుడు పోసు కోసం పెట్టుకున్నటువంటి ఆయిల్ బాగా చల్లారాక ఇందులోకి వేసి బాగా కలపాలి. ఇది కూడా ఇందులో ఎండుమిరపకాయలను సపరేట్ చేసేసి ఈ ఆయిల్లోనే ఈ ముక్కలన్నిటినీ కలపాలి. మసాలాకి ఆయిల్ మంచిగా పట్టే విధంగా కలుపుకోవాలి. చెయ్యితోనే బాగా కలపాలండి. ఎంత బాగా కలిపితే ముక్కలకి అంత బాగా మసాలా పట్టుకొని టేస్ట్ బాగా వస్తుంది. మంచిగా కలుపుతూనే ఉండాలండి ఒక 5 మినిట్స్ వరకు. ఇప్పుడు ఇందులోకి ఎల్లిపాయలు పైనుండి పచ్చివి వేస్తున్నాము. ఆల్రెడీ మనం పోసులో వేసాం కాబట్టి ఇప్పుడు నేను కొన్ని తక్కువ వేస్తున్నాను. మనము పచ్చడి తింటున్నప్పుడు అక్కడక్కడ పచ్చిగా ఈ ఎల్లిపాయల ఫ్లేవర్ వస్తుంటే చాలా బాగుంటుంది. సో అందుకనేసి ఎల్లిపాయలతో పెడుతున్నాను. సో ఇది పెట్టేసాక కదా చూడండి, ఇప్పుడు ఇలా వస్తుంది. ఇది ఒక్క 1/2 అవర్ పాటు కదిలించకుండా ఇలాగనే పెట్టాలి. ఇందులో ఆయిల్ తక్కువ ఉందని మీకు అనిపించవచ్చు. వెంబడే ఆయిల్ ఎక్కువగా వేయొద్దండి. ఫస్ట్ పోసి వేసాక ఒక 1/2 అవర్ నాననిచ్చినాక కొంచెం కొంచెం ఇందులో ఆయిల్ రిలీజ్ చేస్తుంది. చూడండి లైట్గా సైడ్కి వచ్చింది కదా. ఇప్పుడు దీనికి ఎక్స్ట్రా ఆయిల్, అది కూడా వేడి చేసి చల్లార్చినది కొంచెం కొంచెం పోస్తూ బాగా కలుపుకోవాలి. చాలామంది ఒకటేసారి ఆయిల్ వేసేసి కలుపుతారు, అలా కలపొద్దండి. ఆ ముక్కలకి ఆయిల్ ఎక్కువగా పొయ్యొద్దు. స్టార్టింగ్లోనే కొంచెం కొంచెం వేసి మర్దన చేసి 1/2 అవర్ వదిలేస్తే అది బాగా పీల్చుకొని టేస్ట్ని రిలీజ్ చేస్తుంది. సో ఆఫ్టర్ అలా 1 అవర్ తర్వాతనే కొంచెం కొంచెం ఆయిల్ని, ఎక్స్ట్రా ఆయిల్ని వేసి కలిపి స్టోర్ చేసుకోవాలి. చూడండి కొంచెం కొంచెం ఆయిల్ వేస్తూ మా మమ్మీ బాగా కలిపేసింది.
అంతేనండి, సింపుల్. ఇది ఎవరైనా పెట్టుకోవచ్చు. సింపుల్ ఇంగ్రీడియంట్స్, అంతా కూడా కలిపే విధానంలోనే ఉంటుంది. కలిపే విధానంలోనే టేస్ట్ అనేది బాగా వస్తుంది. మీకు కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పల్లవి ఓల్ సిటీ.